భరద్వాజ గారు కన్నప్ప నుంచి ఒక టీజర్ లాంటిది బయటకు వచ్చింది. టీజర్ 2 ఎస్ చూసారా? 25వ తారీఖు సినిమా రిలీజు. అవును. ఎలా అనిపించింది కన్నప్ప? ప్రమోషనల్ యాక్టివిటీ పెంచే క్రమంలో భాగంగా ఈ టీజర్ 2 రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనిలో కొన్ని క్యారెక్టర్స్ని రివీల్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఫస్ట్ హాఫ్ వరకే పరిమితమైంది టీజరు. అంటే ప్రధానమైన లైన్ ఏమిటి తీసుకున్నారు వీళ్ళు అనేది చెప్పే ప్రయత్నం చేశారు. నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం వైపు ఒక జీవుడి ప్రయాణాన్ని చెప్పే ప్రయత్నం మాది అని చెప్పారు వాళ్ళు వేదికల మీద. అంటే పాత కన్నప్పలో కూడా ధోరణి ఉంది, కానీ వీళ్ళు దాన్నే ప్రధానంగా తీసుకున్నారు. ఈ ప్రధానంగా తీసుకోవటం అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఒక సందేహం ఉంది ప్రపంచానికి, కానీ వీళ్ళైతే నమ్ముతున్నారు దాన్ని. ఎందుకంటే ఆల్రెడీ ఇదే లైన్తో ఇంతకుముందు మంజునాథ లాంటి సినిమాలు చూస్తున్నాం మనం. అవును. ఆ ఇంపాక్ట్ ఏమన్నా దీని మీద రిపిటేషన్ అనిపిస్తుందా ఆడియన్స్కి అనేటువంటి ఒక సందేహం. రెండోది, ట్రైబల్ దేవతలు ఉంటారు. ట్రైబల్ దేవతల్ని కొలిచినటువంటి సందర్భం ఉంది, కానీ తిన్నడికి పరమశివుడు ఎవరో తెలియదు అతనికి. ఇది కొత్త దైవం అతనికి. కాబట్టి అటునుంచి ఇటు ట్రాన్స్ఫర్మేషన్ జరగటం అనేది ప్రక్రియ అక్కడ. దీన్ని బయటకు మాట్లాడకపోవటమే మంచిది అనే ఉద్దేశంతో వాళ్ళు అండర్ప్లే చేశారు గతంలో. వీళ్ళేమో దాన్నే ప్రధానంగా తీసుకుని కథ నడిపే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది ఎలా కనెక్ట్ అవుతుంది ప్రపంచానికి అనేది చూడాలి. అవును, గతంలో మనం చూసిన కన్నప్పకి ముందు దైవానికి భక్తుడికి ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ జరిగేది దాంట్లో. అది ఒకటే కాదు అసలు. అంటే వాస్తవంగా ఆ ట్రైబ్స్కి ప్రత్యేకమైనటువంటి దేవతలు ఉంటారు. అక్కడ వీళ్ళు భక్తులే. అవును, అక్కడ భక్తులే. కాకపోతే ఇక్కడ భక్తి అనేది ఈ దైవాన్ని అంగీకరించడం దగ్గర గొడవ. ఈ దైవాన్ని అంగీకరిస్తాడు అతను. అంగీకరించడం మీదే కథ అది, కాళహస్తీశ్వర మహత్యం. అవును. కాబట్టి వీళ్ళు దాన్ని ప్రధానం ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అండర్ప్లే చేశారు కాబట్టి మనం దాన్నే కీలకంగా తీసుకుంటే కొంత కొత్తదనం వస్తుంది సినిమాలో అనుకున్నారు. ఓకే. అనుకుని ఆ దిశగా కథని నడిపారు. ఈ కథని డిజైన్ చేసింది మంచు విష్ణు అని చెప్తున్నారు. అవును, తనే చేసుకున్నాడు. అంటే ఈ ప్రధానమైన కథ తీసుకుని దాని మీద చాలా సన్నివేశాలు వీళ్ళు కల్పించారు. ఆ కల్పించిన సన్నివేశాలే ఈ టీజర్లో కనిపించినాయి మనకి. అంటే వీళ్ళు ఉంటున్నటువంటి ఏరియాకి వేరే నాగరికతల వాళ్ళు దాడులు చేయడానికి రావటం, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయటం, దీని మీద కొంత డ్రామా నడిపారు. అంటే గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ, పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేస్తూ ఆ తరహా సన్నివేశాలకు అవకాశం ఉండేలాగా కథని మార్చారు. అవును, స్పాన్ పెంచారు. విజువల్ పెంచారు. గ్రాండియర్ కోసం అని చెప్పి డిజైన్ చేసిన యుద్ధాలు ఇవన్నీ. అయితే నల్లమలలాగా కనిపించట్లేదు ఆ అడవి. నల్లమలలో జరిగినటువంటి కథ ఇది. అవును. నల్లమలలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల మధ్య జరిగినటువంటి గొడవ, కానీ ఆ వాతావరణం కనిపించట్లేదు. ఈ న్యూజిలాండ్ కన్నప్పగానే కనిపిస్తోంది అనేది ఒక విమర్శ ఉంది ఆ సినిమా మీద, ఆ టీజర్ మీద కూడా. కానీ వాంటెడ్గానే వాళ్ళు అలా చేశారు. అవును, లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా ఇలాంటి టాపిక్ రైజ్ అయితే ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. అదే అఫ్ కోర్స్ కన్నప్ప టైంలో ఎంత ప్యూరిటీ ఉండేది నేచర్లో, అది కోల్పోయాం కదా, ఆ ప్యూరిటీ కోసం మేము వెళ్ళాము అన్న అదే చెప్పారు. అది చెప్పడం ద్వారా ఆనాటి నల్లమల ఇలాగే ఉండుండేదేమో, ఎవరు చూశారు అన్న ధోరణిలో వెళ్ళిపోతున్నారు వీళ్ళు. జస్టిఫికేషన్ కోసం చెప్తున్న మాటలుగానే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. అయితే ఆ గొడవ పక్కన పెట్టేస్తే టీజర్ వరకు పరిమితం అవుతాయి. అది ఇంటెన్సిఫై చేసే విధంగా అయితే లేదు టీజర్, ఎమోషనలైజ్ చేయలేకపోయింది. అంటే ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారు ఏంటనేది వాళ్ళు పరిచయం చేసింది జస్ట్ అంతే. ఆర్టిస్టులు పరిచయం చేయడంతో పాటు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటువంటి ఎలిమెంట్ ఉండాలి దానిలో. ఆ ఎలిమెంట్ బలంగా ప్రొజెక్ట్ కాల. అంటే టీజర్ కట్ చేయటంలోనే ప్రాబ్లం ఉంది. టీజర్ కట్ చేయటంలోనే లూజ్ ఎండ్స్తో నడిచింది అది. అలాగే మంచు విష్ణు డైలాగ్స్ కూడా క్లోజప్స్ మీద ఉండాలి టీజర్లో, కానీ అలా క్లోజప్ డైలాగ్ లేదు. ఆ క్లోజప్ డైలాగ్ లేకపోవడము, ఎమోషనల్ డైలాగ్, ఓ పంచ్ డైలాగ్ ఉండాలి. అలా చాలా సున్నితంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్. ఇప్పుడు శివుడు గెటప్ ఎలా ఉంది? ఇప్పుడు అక్షయ్ కుమారు అండ్ మన కాజల్ శివుడు గెటప్, శివుడు పార్వతి గెటప్
టీజర్ లాస్ట్లో షార్ట్ ఒకటి ఉంది, ప్రభాస్ రివీల్ చేస్తుంది, ఫేస్ రివీల్ చేసిన షార్ట్ ఒకటి. ప్రభాస్ని రివీల్ చేస్తూ వచ్చినటువంటి ఆ రుద్ర క్యారెక్టర్ని రివీల్ చేస్తూ చూపించినటువంటి షాట్ మాత్రం బాగుంది. తర్వాత మళ్ళీ ఇంకా షాట్లో మిగతా ఆర్టిస్ట్ ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు. అవును, మోహన్ బాబు సహజమైన పద్ధతిలోనే ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి ఒక్క సీను అది బాగుంది, ఆ బిట్ బాగుంది, అది బాగా కట్ చేశారు. శరత్ కుమార్ గారు, మోహన్ లాల్ గారి షాట్లు అన్నీ. అంటే అందరినీ పరిచయం చేశారు, వీళ్ళ గెటప్లు ఎలా ఉంటాయి సినిమాలో అనేది చూపించే ప్రయత్నం చేశారు. అయితే పరమశివుడి దగ్గరికి వచ్చేసరికి మన ఇమాజినేషన్లో ఉన్నటువంటి శివుడికి ఈ శివుడికి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏదేమైనా నార్త్ ఇండియా నుంచి పట్టుకొచ్చినటువంటి బాలీవుడ్ శివుడి లాగానే ఉన్నాడు ఆయన. అంటే గతంలో పాత కన్నప్పలో బాలయ్య గారు చేశారు, అది మన్నవ బాలయ్య. మన్నవ బాలయ్య గారు శివుడు వేస్తే శివుడు ఇలాగే ఉంటాడు అనిపించేలాగా ఆ గెటప్ ఉండేది. ఆయన 2-3 సినిమాల్లో శివుడుగా కనిపించాడు. ఆ 2-3 సినిమాల్లో కూడా శివుడు అంటే బాలయ్య లాగానే ఉంటాడు అని జనాలు ఫిక్స్ అయిపోయినటువంటి సందర్భం. బట్ ఇప్పుడు ఇది ఒక తెలుగు కాదు కదా, మళ్ళీ ఇది పాన్ ఇండియా మార్కెట్. పాన్ ఇండియా కాదు, వాళ్ళు గ్లోబల్ మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నారు. అందుకని అతన్ని తీసుకొచ్చారు, అక్షయ్ కుమార్ గారు తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ చేయించారు. అలాగే ఆయనకి తగ్గ పార్వతి ఉండాలి కాబట్టి కాజల్ని తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చి ఒక పాన్ ఇండియా శివుడుగానే కనిపిస్తున్నాడు ఆయన. పాన్ ఇండియా శివుడు, పాన్ ఇండియా పార్వతి. అలాగే న్యూజిలాండ్ కన్నప్ప. అంటే గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేసినటువంటి తిన్నడి కథని మనం ఈ కన్నప్ప అనేటువంటి సినిమాలో చూడబోతున్నాం అని ఆడియన్స్ని ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. నాకు తెలిసి అయితే వీళ్ళు చెప్తుంది ఏంటంటే పాత కన్నప్పలు 2 వచ్చిన కన్నప్పలు దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చూస్తే మట్టి డిసప్పాయింట్ అవుతారు. ఈ కన్నప్పని సపరేట్గా ఈ కన్నప్పలా చూడండి. అంటే గతంలో మనకు ఒక పాత అనుభవాలు ఉన్నాయి. ఒక బ్లైండ్ బిలీఫ్ ఒకటి ఉంది జనాలకి, గతం చాలా బాగుంటుంది వర్తమానం కంటే కూడా అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ అలాంటివి కొన్ని జరిగినాయి. కృష్ణ గారు దేవదాసు అనేటువంటి సినిమా తీశాడు. తీసినప్పుడు ప్యారలల్గా అక్కినేని నాగేశ్వరరావు గారు పాత దేవదాసును విడుదల చేశాడు. విడుదల చేసినప్పుడు ఆ కంపారిజన్ రావటం వలన ఈ సినిమా సరిగా ఆడలేదు అనేటువంటి విమర్శ ఉంది. అది కనుక రిలీజ్ కాకపోయి ఉంటే ఇది డెఫినెట్గా బాగా ఆడేది అని. అలాగే బాపు గారు చాగయ్య సినిమా తీశారు జేవి సోమయాజుల్ని పెట్టి. ఆ సినిమా రిలీజ్ అయిన రోజే అవతల వైపు నాగయ్య గారి చాగయ్య రిలీజ్ చేశారు. రిలీజ్ చేసేసరికి కంపారిజన్ వచ్చి సినిమా డిజాస్టర్ అయింది. ఈసారి అలాంటి ప్రమాదాలు జరగాల్సిన అవసరం లేదు. కానీ ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది కన్నప్ప సినిమా. కన్నప్ప మాత్రమే కాదు, రాజ్ కుమార్ గారు నటించినటువంటి కాళహస్తీశ్వర మహత్యం కూడా అవైలబుల్గానే ఉంది. ఇప్పటికే ప్రేక్షకులందరూ ఆ సినిమాలు చూసేసి ఈ సినిమాని ఎలా చూడాలి అని ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఈ ప్రిపేర్డ్నెస్లో థియేటర్కి వచ్చినటువంటి ఆడియన్స్ని ఏ మేరకు ఈ కన్నప్ప సంతృప్తి పరుస్తాడు అనేది చూడాలి. అంటే మన స్థల పురాణాన్ని మన తెలుగులకు పరిచయం ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర మహేశ్వరిని ఇంటర్నేషనల్ లెవెల్లో అందరికీ పరిచయం చేయబోతున్నారు. అది ప్రపంచవ్యాప్తంగా మేము చెప్పబోతున్నాం అనేది వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి యూఎస్పీ అదే. దాన్ని భూమికగా తీసుకునే ఇదంతా నడుపుతున్నారు. రెండోది కథ పూర్తిగా ఆయన డిజైన్ చేసిందే అని అందరూ చెప్తున్నారు. విష్ణు డిజైన్ చేసిందే. అంటే మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ ఏ ఎలిమెంట్స్ వాడాలి, మనకి బాహుబలి తర్వాత ఆ రేంజ్లో వీళ్ళు ఈ యుద్ధ సన్నివేశాలు, ఈ పోరాట సన్నివేశాలు ఇవన్నీ రూపకల్పన చేసినట్టు కనిపిస్తోంది. కన్నప్పలో కూడా నిజానికి కాళహస్తీశ్వర మహత్యానికి కన్నప్పకి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఆ సందర్భంగా వీళ్ళు ఏం చేశారంటే బ్లైండ్ ఫైట్లు ఇలాంటివి కొన్ని వాడారు అందులో. అంటే శ్రీధర్ అంటే హీరోయిన్ ఓరియంటేషన్లో ట్రయాంగులర్ లవ్ ట్రాక్ ఒకటి నడుస్తుంది. వాణిశ్రీ గారు చేశారు అందులో. వాణిశ్రీని ప్రేమించే పాత్ర ఒకటి ఉంటుంది. అలాగే ఇతన్ని వాణిశ్రీ ప్రేమిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక పోటీ పెడతారు అక్కడ. అదే కళ్ళకు గంతలు కట్టుకొని యుద్ధం చేయటం అది చాలా బాగా వర్కౌట్ అయింది ఆ టైంలో. అలాంటి ఇంప్రవైజేషన్స్ ఉన్నాయి అప్పుడు కూడా. పాత రాజ్ కుమార్ గారి సినిమాకిను కృష్ణరాజు గారి సినిమాకి ఇంప్రవైజేషన్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎలా లిబర్టీ తీసుకున్నారో మేము కూడా అలా లిబర్టీ తీసుకుని ముందుకు వెళ్ళాము అని చెప్తారు వీళ్ళు. అలాగే చూడాలి కూడా ఈ సినిమా. ఆ ధోరణిలో చూస్తే ఇది ఎలా కనెక్ట్ అవుతుంది అనేది.
అయితే మనకు పౌరాణిక చిత్రాలు ఆ ధోరణులు ఈ మధ్యకాలంలో తగ్గిపోయినాయి కాబట్టి ఈ జనరేషన్ ఇప్పటికే గ్లోబల్ సినిమాకి ఎక్స్పోజ్ అయినటువంటి జనరేషన్కి ఇది కనెక్ట్ కావచ్చు. ఎస్ ఎస్ ఎస్. ఆ జనరేషన్ ఇప్పుడు ఆ కన్నప్పతో పరిమితం అయిపోయినటువంటి జనరేషన్ ఒకటి ఉంది. నిజానికి ఈ కన్నప్ప కథని తనికెళ్ళ భరణి గారు చేయాలనుకున్నాడు. అదే అనుకున్నారు. ఆయన మిథునం తర్వాత ప్రాజెక్ట్ ఇదే అని అనౌన్స్ చేశాడు సునీల్తో. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అది ఆగిపోయి ఇది ఇలా మొదలైంది. ఓకే. కృష్ణంరాజు గారు కూడా అనుకున్నారు ఎస్ కన్నప్ప ప్రభాస్తో చేయాలి అని. అది అవ్వలేదు. ఎస్. ఫైనల్గా ఇది ఇలా వర్కౌట్ అయింది. ఈ వర్కౌట్ అయిన ప్రాజెక్టు మీద రకరకాల డివైడ్ అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఫైనల్గా తెర మీద వాళ్ళు ఏం చూపిస్తారు అనేది చూడాలి. అవును, వాళ్ళు ఏం ఆ చెప్తారు. గ్రాండియర్ కోసం వీళ్ళు విపరీతంగా ట్రై చేశారు అనేది అయితే కనిపిస్తోంది. ఓకే. కాకపోతే టీజర్ ఎమోషనల్ కంటెంట్ని కట్ చేయలే, ఇంకొంచెం ఎమోషనల్గా నడపాలి. క్లోజప్ల మీద దడ్మన్ డైలాగులు వేసేసి కొన్ని షార్ట్స్ మిక్స్ చేసేసి అదే జనాలు అలా ఆశ్చర్యంలో మునిగి తేలే పద్ధతిలో అది కట్ అవ్వాలి. కొంచెం టైం తీసుకున్నారు. కాకపోతే వీళ్ళు ప్రపంచాన్ని పరిచయం చేద్దాం అనుకున్నారేమో, అంటే ఈ స్పాన్లో ఉంటుందని చెప్పేసి. ఆ స్పాన్ చెప్పచ్చు. ఆ స్పాన్ చెప్తూ ఇంకొంచెం ఆ ల్యాగ్ ఉంది టీజర్లో. ఆ ల్యాగ్ తగ్గించుకుని ఉంటే బాగుండేది.